విజయసాయి రెడ్డి ఆ కేసులో బుక్ అయ్యారా? మరి ఆయన అరెస్ట్ కూడా రంగం సిద్ధమైంది అంటున్నారు. అసలు ఏంటి కథ? ఏ కేసులో బుక్ అయ్యారు? అయితే విజయసాయి రెడ్డి ప్రజెంట్ ఆయన రాజకీయాలకి కంప్లీట్గా రాజీనామా చేసినప్పటికీ ఆయన ఉన్నప్పుడు చేసిన తప్పులు ఖచ్చితంగా ఏదో ఒక రోజు బయటికి రావాల్సిందే, అరెస్ట్ చేయాల్సిందే అనే విధంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం రెడ్ బుక్లో ఎవరెవరి పేర్లు అయితే ఉన్నాయో అవి కాకుండా వాళ్ళు ఉన్నప్పుడు వైసీపీ హయాంలో ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఎన్ని తప్పులు చేశారో, ఎన్ని అక్రమాలు చేశారో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. చాలా మంది కూడా అనుకోవచ్చు ఇన్ని రోజుల పాటు బయటికి రాంది, ఇన్ని రోజుల పాటు వాళ్ళు తప్పు చేశారని తెలియంది సడన్ గా ఇప్పుడే తెలుస్తుందా అంటే అవును, అప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు ఎన్ని తప్పులు చేసినా ఎన్ని కేసులు పెట్టినప్పటికీ కూడా పోలీస్ యంత్రాంగం కావచ్చు, అసలు రాష్ట్రం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా ఆయన యొక్క అనుచరులు అయినప్పుడు ఖచ్చితంగా ఏం చేసినా కూడా కేసు పెట్టినా కూడా దానికి సంబంధించి ఎలాంటి కేసులు కూడా వాళ్ళ మీద నమోదు కావు. సో ఇప్పుడు మాత్రం వాటికి సంబంధించిన ఒక్కొక్కటిగా అన్ని బయటికి వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు విజయసాయి రెడ్డికి సంబంధించి కాకినాడ పోర్టులో వాటాల బదిలీ విషయంలో కేవీ రావు మాత్రం సిఐడికి ఆయన కేసు పెట్టడం జరిగింది. సో మొత్తానికి ఈయనకు మాత్రం విజయసాయి రెడ్డికి 12 తారీఖు అంటే రేపు అక్కడ సిఐడి కార్యాలయానికి వచ్చి విచారణకు హాజరు కావాలని విజయసాయి రెడ్డికి మాత్రం నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఈయన విషయంలో చూసుకుంటే ఓన్లీ వైసీపీలో విజయసాయి రెడ్డి కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా ఇలాంటి వాటిల్లో ఎన్నో కేసులు కూడా ఉన్నాయి. ఆల్రెడీ విజయసాయి రెడ్డి కూతురు మీద కూడా కేసు ఉంది, అంటే విశాఖ పోర్టుకు సంబంధించి. సో ఈ విధంగా పోర్టులలో కావచ్చు, లేకపోతే మిగతా భూ అక్రమాలు కావచ్చు, ప్లాట్ల విషయంలో కావచ్చు, ప్రతి ఒక్క దగ్గర కూడా ఏదో ఒక దాంట్లో ఎలాంటి కేసులు అయితే మన రాష్ట్రంలో కానీ ఎక్కడైనా ఎలాంటి కేసులు ఉన్నాయని అనుకుంటామో అందులో వీళ్ళ పేరు లేదు అని ఏ కేసు కూడా ఉండదు. ప్రతి ఒక్క కేసులో వైసీపీలో ఉన్న వాళ్ళ పేరు ఖచ్చితంగా ఉంటుంది. అది రోజా కావచ్చు, పేర్ని నాని కావచ్చు, కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు. సో వీళ్ళందరూ ఎట్లా అంటే ప్రభుత్వం మన చేతిలో ఉంది, ఏం చేసినా కూడా చెల్లుతుంది, ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేసినా కూడా చెల్లుతుంది, వాళ్ళ దగ్గర ధనం లాక్కున్నా మన బ్యాంక్ అకౌంట్లు నింపుకున్నా మన ప్యాలెస్లు కట్టుకున్నా కూడా చెల్లుతుంది అనే విధంగా వాళ్ళు విచ్చలవిడితనం ఎక్కువైపోయి ఏం చేసినా కూడా అసలు మన అడిగే వాళ్ళు కూడా ఎవరు లేరు, క్వశ్చన్ చేసే వాళ్ళు ఎవరు లేదని వాళ్ళు విర్రవిగిపోయారనమాట. సో ఇప్పుడు మొత్తానికి ఒక్కొక్కటిగా బయటకు వచ్చి ఒక్కొక్కరి మీద వేటు వేస్తున్నారు కూటమి ప్రభుత్వం. సో ప్రజెంట్ అయితే ఇక్కడ విజయసాయి రెడ్డి కూడా సిఐడి నుంచి నోటీసులు రావడం జరిగింది. మరి ఇక్కడ కాకినాడ పోర్టుకు సంబంధించి వాటాల బదిలీల విషయంలో కేవీ రావు అయితే కేసు నమోదు చేశాడు. సో మరి దానికి రేపు మాత్రం హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. మరి రేపు హాజరుకి అయినా ఇక్కడ విచారణకు వెళ్తాడా లేదనేది ఒక బిగ్ షాక్గా ఉంది. ఎందుకంటే మేము అప్పట్లో ఇప్పుడు రాజీనామా చేశాను కాబట్టి నేను రారనే విధంగా కూడా అపోజ్ చేసుకుంటాడేమని కూడా కొంతమంది అనుకుంటున్నారు. సో మొత్తానికి ఇక్కడ వైసీపీ పార్టీకి ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత మెయిన్ ఈ పార్టీ మొత్తానికి ఒక పెద్ద దిక్కు కీలకమైన వ్యక్తి ఎవరు, ఆ పార్టీకి సంబంధించి ఏ ఒక్క నిర్ణయం తీసుకున్నా ఈ పని చేయాలనుకుంటున్నామో సలహా ఎవరి దగ్గర తీసుకోవాలి, ఈ పని వద్దనుకుంటున్నామో సలహా ఎవరి దగ్గర తీసుకోవాలంటే ఖచ్చితంగా ఏకైకమైన కీలక వ్యక్తి విజయసాయి రెడ్డి. సో అలాంటి వ్యక్తి అంత కీలకంగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇందులో కూడా వాటా ఉండే ఉంటుందని చూద్దాం. మరి రేపు ఆయన అక్కడ విచారణకి వెళ్తాడా లేదా అని.